నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కూటమి ప్రభుత్వం సంక్షేమానికి గమ్యం చూపుతోందన్న మంత్రి పాదసారథి మేనిఫెస్టోలో హామీలన్నీ పక్కాగా అమలు చేస్తున్నామని వెల్లడి 57వ డివిజన్ న్యూ ఆర్ఆర్పేట రైలు గేట్ వద్ద అవుట్ఫాల్ డ్రైన్ ను శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు వేగంగా చేస్తున్నామని స్పష్టం. నోవెటల్ సమీపంలో పికిల్ బాల్ కోర్టును ప్రారంభించిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ క్రీడను పరిచయం చేస్తూ కోర్టు ఏర్పాటు చేయడం అభినందనీయమన్న యువనేత. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమానికి గమ్యం చూపుతోందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. పిల్లలు చదువుకునేందుకు తల్లికి వందనం ద్వారా ఆర్థిక సాయం అందజేయడమే కాకుండా నైపుణ్యం పెంచి ఉపాధి కల్పించేలా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం హామీలకే పరిమితమైందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథాలతో పోల్చిన వైసీపీ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా గాలి కొదిలేసిందని దుయ్యబట్టారు. తల్లికి వందనం కార్యక్రమంపై విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సారథి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. తల్లికి వందనం పథకంలో 2000 రూపాయలు లోకేష్ ఖాతాలో వేసుకున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపించడాన్ని మంత్రి తప్పుపట్టారు. మంత్రి లోకేష్ విసిరిన సవాల్ను వైసీపీ నేతలు స్వీకరించాలని పార్థసారథి డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం వెచ్చించిన సంక్షేమ పథకాలు మొత్తం కంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిందే ఎక్కువని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంతో పాటు ఉద్యోగ ఉపాధి కల్పనకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. ప్రభుత్వం వారసత్వంగా దాదాపు 5 లక్షల కోట్లకు పైబడి అప్పుల తట్టని నెత్తి మీద పెట్టినా కూడా దాన్ని ఆసరా చేసుకుని బాధ్యతల నుంచి తప్పించుకుంటానికి ప్రయత్నం చేయకోకుండా వ్యవస్థల్ని విధ్వంసం చేసి ఆ వ్యవస్థల్ని మాకు అప్పచెప్పినా కూడా ఆ వ్యవస్థలన్నింటినీ కూడా సరిచేసి ప్రభుత్వాన్ని పట్టాలెక్కించి అభివృద్ధిని సంక్షేమ కార్యక్రమాన్ని రెండు కళ్ళలాగా మా ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళామని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాను. నేను ఈ సంవత్సర కాలంలో సూపర్ 6 ఏదైతే మేము హామీ ఇచ్చామో వాటిని దాదాపు 80% వరకు పూర్తి చేయగలిగామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేకంగా నిన్నటి రోజున మొన్నటి రోజున ఏదైతే తల్లికి వందనం కార్యక్రమం మేము ప్రారంభించామో అది దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసిన దాఖలాలు లేవని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ద్వారా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి ఏదైతే చెప్పామో దాన్ని తూచా తప్పుకోకుండా అందరికీ తల్లికి వందనం అమౌంట్ వేయటం జరిగిందని చెప్పేసి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 21 డివిజన్లలో ప్రతిరోజు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలో గత 2014 నుండి 2019 వరకు జరిగిన అభివృద్ధి తప్ప గతంలో ఏమీ జరగలేదన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేట రైలు గేట్ వద్ద అవుట్ వాల్ డ్రైనేజ్ 45 లక్షల రూపాయల వ్యయంతో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవారు డైలీ కూలీ పనులకు వెళ్లేవారు అధికంగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారన్నారు. ఈ ప్రాంత వాసులకు చిరకాల కల అయినటువంటి న్యూ రాజరాజేశ్వరిపేట నుండి వన్ టౌన్ పశ్చిమ నియోజకవర్గానికి వెళ్లే దారి మధ్యలో ఉన్నటువంటి రైల్వే గేటు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి పడుతుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ సమస్యను రైల్వే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆర్యూబీ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఇందిరా నాయక్ నగర్ నుండి నేరుగా న్యూ రాజరాజేశ్వరిపేట జామతోట వరకు బుడమేరు వంతెన నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఎరుబోతు రమణారావు, డివిజన్ ప్రధాన కార్యదర్శి కిలాని సతీష్ తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా 2024లో మళ్ళీ ఎన్నికైనాక తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక అభివృద్ధి పనులు నిరంతరం కూడా జరుగుతూ ఉన్నాయి. నిన్నటికే సంవత్సరం కాలం పూర్తయింది మేము అధికారంలోకి వచ్చి. ఈ సంవత్సర కాలంలో 240 కోట్లు పైబడి నిధులు తీసుకొచ్చాం. నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో అది రోడ్డా, లేకపోతే డ్రైనా, లేకపోతే వాటరా, లేదంటే కమ్యూనిటీ హాలా, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటరా, ఇట్లాగా ప్రతిదీ కూడా దృష్టి పెట్టి ఆ డివిజన్ సమస్యలు, ఆ డివిజన్ స్థానిక పెద్దలు అడిగినటువంటి సమస్యలు పరిష్కారానికి పూర్తిగా దృష్టి పెట్టాం. ఇవాళ 57వ డివిజన్లో గతంలో నేను శాసనసభ్యుడిగా మా ఎరుబోతు రమణారావు కార్పొరేటర్గా ఉన్నప్పుడే జరిగినటువంటి అభివృద్ధి కానీ తర్వాత 5 సంవత్సరాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అభివృద్ధికి దూరంగా ఈ న్యూ ఆర్ఆర్పేట ఉంది. మళ్ళీ ఇవాళ ఎన్నికైనాక అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. రోడ్లు పూర్తిగా అన్ని రోడ్లు కూడా బీటీ రోడ్లు వేపిస్తూ ఉన్నాం. ఈ డివిజన్కి ప్రధానమైనటువంటి సమస్య డబల్ లైన్ ఆర్యూబీ కావాలి. రైలు పట్టాలు ఉన్నాయి, 10 నిమిషాలకు ఒకసారి పడిపోద్ది. రైలు పట్టాలు పడితే అరగంట 30 గంట వేచి ఉండాల్సి వస్తుంది. ఇక్కడి నుంచి పశ్చిమ నియోజకవర్గానికి వన్ టౌన్కి వెళ్ళే కనెక్టివిటీ లేకుండా పోయింది. అటువంటి దాన్ని మొన్న పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారు, మేము అందరూ కూడా డిఆర్ఎంతో మీటింగ్ పెట్టాం. డిఆర్ఎం గారి దృష్టిలో పెట్టాం. దీన్ని త్వరలోనే ఈ రైల్వే గేట్ కింద మధురానగర్లో లాగా డబల్ లైన్ ఆర్యూపీని కూడా శాంక్షన్ చేపిస్తాం, పూర్తి చేస్తాం. ఇంకోటి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్య, ఇప్పుడున్నటువంటి వంతెన కూడా గతంలో మేము కట్టించిందే ఈ డివిజన్లోకి రావాలంటే. ఇంకొక వంతెన బుడమేరు నుంచి అటేపు సింగనగర్ ఫ్లైఓవర్ మీదుగా సింగనగర్ ఫ్లైఓవర్ కనెక్టివిటీ, ఇందిరానాయక్ నగర్ నుంచి కనెక్టివిటీ ఇచ్చే వంతెన ఒకటి కావాలి. గతంలో నేను శాసనసభ్యుడు. ఈ రోజున 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలో గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అయినటువంటి మా అన్నగారు బోండా ఉమామేశ్వరరావు గారు విచ్చేసి పాత రాజరాజేశ్వరిపేట నుండి వచ్చినటువంటి వేస్టేజ్ వాటర్ అంతా కూడా ఈ డివిజన్ పై నుండి బుడమెట్ల కలుస్తూ ఉంది. గతంలో మరి డ్రైన్ నిర్మాణం చేపట్టేటప్పుడు అధికారులు ఆఫ్ చేశారు. ఈ రోజున అది మరలా మరి అనేక సందర్భాల్లో ఎమ్మెల్యే గారి దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళగానే 2 విడతలుగా ఒక 50 లక్షలు, మళ్ళీ తర్వాత 70 లక్షలుగా 2 విడతలుగా టెండర్ పిలిచారు. దానికి ఈ రోజున మరి గౌరవ శాసనసభ్యులు శంకుస్థాపన చేశారు. ఇదే కాకుండా డివిజన్కి ప్రధాన సమస్య అయినటువంటి కొత్త రాజరాజేశ్వరిపేట నుంచి పాత రాజరాజేశ్వరిపేట ఇల్లు రైల్వే గేట్ దగ్గర మరి గంటల తరబడి మరి ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఆర్యూబీ కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. గతంలో కూడా 2017లోనే దాన్ని ఆర్యూబీకి తీర్మానం చేశాం. ఆ విషయాన్ని గౌరవ శాసనసభ్యులు ఉమా గారికి, మరి పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారికి కూడా మరి ఆ కాపీలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దానిపైన డిఆర్ఎంకి కూడా లెటర్ రాస్తామని చెప్పారు. దాన్ని మాకు ఇక్కడ డివిజన్లో ప్రధాన సమస్య డ్రైన్లు, రోడ్లు, అలానే వీధి లైట్లు కాకుండా ఆర్యూబీ కావాలని చెప్పాం. దానిపైన పూర్తి స్థాయిలో అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తారని చెప్పినటువంటి మా ఎమ్మెల్యే గారు, అలానే పార్లమెంట్ సభ్యులకు మేము ధన్యవాదాలు చెప్తాం. రాబోయే రోజుల్లో డివిజన్లో తల్లికి వందనం మరి పడినటువంటి బిడ్డలందరూ కూడా ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా సరే రాని పక్షంలో రేపు సోమవారం లోపు మీ అకౌంట్లో పడితే, ఒకవేళ ఆ సోమవారం లోపు కూడా పడకపోతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గరికి కానీ మరి సచివాలయం దగ్గరికి వెళ్ళి ఉన్నటువంటి అధికారులను సంప్రదించండి. వారు మీకు సరైనటువంటి మరి అన్ని విధాలుగా సహకరిస్తారు. ఒకవేళ సహకరించిన పక్షంలో పార్టీ ఆఫీస్ దగ్గర మాకున్నటువంటి టీం అంతా కూడా కూర్చోబెట్టి వాళ్ళందరితో కూడా మాట్లాడి తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పినటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మేము చేస్తామని, రాబోయే రోజుల్లో మరి ఆగస్టు 15కి ఫ్రీ బస్ ఇస్తారు, అలానే రైతులకు కూడా ఇస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా సంక్షేమ ప్రభుత్వం, ప్రజలను ఆదుకునే ప్రభుత్వం.
ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పికిల్ బాల్ క్రీడను పరిచయం చేస్తూ నగరంలోని నోవెటల్ సమీపంలో పికిల్ బాల్ కోర్టును ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. ఈ వినూత్న క్రీడతో ఆరోగ్యమే కాకుండా మానసిక ఉల్లాసం కలుగుతుందని నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నగరంలోని నోవెటల్ సర్వీస్ రోడ్ భారతీ నగర్ నందు నూతన పికిల్ బాల్ కోర్ట్ ప్రారంభమైంది. ఈ పికిల్ బాల్ కోర్ట్ క్రీడా ప్రాంగణాన్ని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పికిల్ బాల్ అనే క్రీడ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని, ఈ వినూత్న క్రీడతో ఆరోగ్యమే కాకుండా మానసిక ఉల్లాసం కలుగుతుందని చెప్పారు. ఎంతో మందికి ఆట విడుపుగా ఈ క్రీడ ఉండడంతో అందరూ ఈ క్రీడపై మక్కువ చూపుతున్నారని నగరంలోని నోవెటల్ హోటల్ సర్వీస్ రోడ్ భారతీ నగర్ నందు పికిల్ బాల్ బ్రూ పేరుతో పికిల్ బాల్ కోర్టును ఏర్పాటు చేయడం ముదావాహమన్నారు. ఇంత చక్కటి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పికిల్ బాల్ బ్రూను సందర్శించాలని, నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవినేని సుధీర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ నగరంలో నూతనంగా పికిల్ అండ్ బ్రూ ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం మంది ప్రజానీకం కానివ్వండి అనేక మంది పికిల్ బాల్ అనే ఒక గేమ్ నూతనంగా వచ్చిన గేమ్ ప్రతి ఒక్కరి గారు ఆడుతూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ గేమ్ ఈరోజు నోవెటల్ పక్కన నూతనంగా పికిల్ అండ్ బ్రూ అని చెప్పని ఏర్పాటు చేస్తాం జరిగింది. ఏదైతే ఎవరైతే విజయవాడ నగరానికి సంబంధించిన మా స్నేహితులు కానివ్వండి ప్రతి ఒక్కరి గారు వచ్చి దీన్ని ప్రారంభించడం జరిగింది. చాలామంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళ గారా ఈరోజు ఇది ఆరోగ్యంగా గారా ఎంతో మాకు బాగుంటుంది అని చెప్పని అనేక మంది చెప్పడం గారా జరిగింది. తప్పకుండా విజయవాడ నగర ప్రజానీకం పౌరులు ప్రతి ఒక్కరి గారా పికిల్ అండ్ బ్రూ కోచ్స్ 2 కోచ్స్ ఉన్నాయి. అదేవిధంగా పక్కనే ఎరైజ్ అని చెప్పని ఒక కెఫే గారా ఏర్పాటు చేస్తాం జరిగింది. పెరుగుతున్న విజయవాడ నగరానికి సంబంధించి ఈరోజు ఒక మంచి స్థాపన ఈరోజు దేవినేని సుధీర గారు ఆవిడ ప్రారంభిస్తాం సంతోషం. తప్పకుండా మంచి లాభాలు రావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది అవర్ బేసిస్ గానే ఉండి లేకపోతే మంత్లీ మెంబర్షిప్ బేసిస్లో కూడా ఈ కోర్స్ అవైలబుల్గా ఉంటాయి. ముఖ్యంగా ప్లేయో యాప్ అని చెప్పని ఒక యాప్లో కూడా దీని టైమింగ్స్ లేకపోతే బుకింగ్స్ అన్ని కూడా అవైలబుల్గా ఉంటాయని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సంకటహార చతుర్థి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన జగన్మాత దుర్గమ్మ సన్నిధిలో గణపతి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ గణపతి స్వామికి ప్రత్యేక అభిషేకాలు పూజాధికాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం చినరాజు గోపురం వద్ద శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహం ఏకశిలామూర్తిగా స్థాపించి ఉన్నారు.
ప్రతి నెల ఒకరోజు స్వామివారికి హోమం చేయించి శుభప్రదంగా ఉంచేందుకు ఆలయ పండితులు సంకటహర చతుర్థి నాడు ప్రత్యేక పూజాధికాలు నిర్వహిస్తూ ఉంటారు. సంకటహర అనగా కష్టములు నశింపచేయుట అని అర్థం. ప్రతి నెల పౌర్ణమి తరువాత వచ్చే చవితిని సంకటహర చతుర్థిగా పండితులు పరిగణిస్తారు. గణపతి స్వామికి ఎంతో ప్రీతి పాత్రమైనదిగా భావించే సంకటహర చతుర్థి సందర్భంగా శనివారం కొండపై యాగశాలలో గణపతి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ నేతృత్వంలో వేద పండితుల మంత్రోచ్చారణలతో గణపతి స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజాధికాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పూజాది కార్యక్రమాలలో వైదిక కమిటీ సభ్యులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గణపతి అనుగ్రహం కోరుతూ భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వరద బీభత్సంతో విజయవాడను అతలాకుతలం చేసిన బుడమేరు పనులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని సిపిఐ జిల్లా కార్యదర్శి దొనేపూడి శంకర్ ఆరోపించారు. సీఎం చంద్రబాబు చెప్పిన విధంగా తక్షణమే ఆపరేషన్ బుడమేరు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ బుడమేరు అమలు చేయాలని, బుడమేరు అక్రమాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి దొనేపూడి శంకర్ గత ఏడాది వచ్చిన బుడమేరు వరదల వల్ల కని విని ఎరుగని రీతిలో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, ముంపునకు కారణమైన అన్ని అంశాలను పరిశీలించి ఆపరేషన్ బుడమేరు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన నిధులు కేటాయించి బుడమేరు ప్రక్షాళన పనులు చేపట్టి వరదల నుండి విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలను, పంట భూములు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఇప్పటికే 2 సార్లు సిపిఐ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి వినతి పత్రం అందజేసినట్లు గుర్తు చేశారు. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. ఆపరేషన్ బుడమేరులో భాగంగా ఎన్కేపాడు అండర్ టన్నెల్ ను వెడల్పు చేసి ఎన్కేపాడు నుండి సముద్రం వరకు బుడమేరు కాలువపై ఉన్న ఆక్రమణలు తొలగించాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ బుడమేరు చేపట్టి బుడమేరు ముంపు నివారణకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని సిపిఐ పార్టీ ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యదర్శి కామెడి శంకర్ గారు, విజయవాడ నగర పార్టీ కార్యదర్శి కామెడి కోటేశ్వర గారు, ఏలూరు కృష్ణా జిల్లాల పార్టీల నాయకత్వాలతో కూడినటువంటి ఒక పోరాట కమిటీ ఈ చొరవ తీసుకుంది. గత సెప్టెంబర్ 1వ తారీఖు విజయవాడని ముంచెత్తిన బుడమేరు ముంపులో రాష్ట్ర ముఖ్యమంత్రి 10 రోజుల పాటు కలెక్టరేట్ లో ఉండి ఈ బుడమేరకు శాశ్వత పరిష్కారాన్ని చూపుతానని వాగ్దానం చేశారు. కానీ ఇప్పటికీ 10 మాసాలు గడిచిపోయింది. ఇరిగేషన్ వర్క్స్ చేయడానికి కాలువలో, అలాగే మురుగు కాలువలో పొడికి తీయడానికి, కట్టలు బలోపేతం చేయడానికి వేసవి కాలము సరైన సమయం. మరి రామానాయుడు గారు ఇది నాది బాధ్యత అన్నారు. 10 మాసాలు గడిచిపోయింది, వేసవి కాలం గడిచిపోయింది. మళ్ళా బుడమేరు, ఉప్పుటేరు, కొల్లేరు ఇవన్నీ కూడా యథాలాపంగా రాబోయే రోజుల్లో మళ్ళా రైతాంగాన్ని, నగరాన్ని ముంచే ప్రమాదం ఉంది. దీనికి సుమారు 1000 నుండి 1200 కోట్లు ఖర్చు అవుతుందని ఇంజనీర్లు అంచనా వేశారు. దాని మీద తక్షణ చర్యలు తీసుకొని ఈ బుడమేరు ముప్పుకి శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, అలా చేపట్టేదాకా సిపిఐ పార్టీ ఈ అంశాన్ని సాధించేదాకా పోరాడుతుందని ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఎన్టీఆర్ జిల్లా పార్టీ నాయకత్వానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఓకే, ఆపరేషన్ బుడమేరు అమలు చేయాలి, బుడమేరు శాశ్వత ముంపు నివారణ చర్యలు చేపట్టాలని చెప్పి ఈ రోజున ఈ దీక్షా కార్యక్రమాన్ని చేపట్టాము. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేసింది. అటు వెలగలేరు రెగ్యులేటర్ నుంచి, బీటీపీఎస్ నుంచి నీళ్ళు వెళ్ళేటువంటి మార్గం లేక ఇవాళ చేస్తున్నది ఆవగింజంతా, చెప్పుకుంటుంది కొండంతా. కాబట్టి 160 కిలోమీటర్ల ప్రవాహ తీరంలో దాని దశను మార్చకుండా, ప్రవాహ వేగాన్ని సక్రమం చేయకుండా, పూడికలు తీయకుండా, ఆక్రమణ తొలగించకుండా, ఆపరేషన్ బుడమేరు అమలు చేయకుండా ఇది
బుడమేరుకి వరద ముంపు నివారణ పరిష్కారం కాదు. అందువల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన నినాదమేది ఆపరేషన్ బుడమేరు. కాబట్టి ఆపరేషన్ బుడమేరును అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సాగే దీక్షలో పాల్గొన్న వారందరికీ భవిష్యత్తులో మా పోరాటం కొనసాగుద్ది. చర్చల ద్వారా, బహుముఖ పోరాటాల ద్వారా ఈ ఆపరేషన్ బుడమేరు అమలు కోసం, బుడమేరు ముంపు నివారణ శాశ్వత చర్యలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకునేందుకు మా పోరాటం కొనసాగుద్దని చెప్పి తెలియజేస్తాం. బుడమేరు ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం చేపట్టాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ముంపు ప్రమాదం సంభవించినప్పుడు సహాయక చర్యలు చేసి చేతులు దులుపుకోవడం సరైనది కాదు. ఖచ్చితంగా దీర్ఘకాలికంగా ఉపయోగపడేటటువంటి శాశ్వత పరిష్కారం చేపట్టాలని చెప్పి సిపిఐగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికీ 9 నెలలు అవుతా ఉన్నది. గత సెప్టెంబర్లో విజయవాడ నగరం మొత్తం కూడా 32 డివిజన్స్ ముంపులో కూరుకుపోయినాయి. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు పర్యటించారు, శాశ్వత పరిష్కారం చేపడతామన్నారు. ఇప్పటి వరకు చేపట్టలేదు. కాబట్టి బుడమేరు ప్రాంతంలో ఎవరైతే ఆక్రమణలు ఉన్నాయో ఆక్రమణలు తొలగించేదానికోసం తెలంగాణలో హైడ్రా చేస్తున్నటువంటి పద్ధతుల్లో ఇక్కడ ఆపరేషన్ బుడమేరు చేసి అందులో నిర్మాణం చేసినటువంటి ఇళ్ల మొత్తాన్ని తొలగించడం ద్వారా బుడమేరు ముంపు ప్రవాహం సక్రమంగా వెళ్ళేటటువంటి పద్ధతిలో చేయడం ద్వారా విజయవాడ నగరాన్ని ముంపు నుంచి కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ వైపుగా ప్రభుత్వం స్పందించేంత వరకు కూడా పోరాటాన్ని సిపిఐ కొనసాగిస్తుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ఇండియన్ రైల్వే భారత్ గౌరవ్ రైల్, సౌత్ స్టార్ రైల్ ఆధ్వర్యంలో ఆషాఢ అమావాస్య సందర్భంగా గయాలో పిండదానం చేసే ప్రత్యేక అవకాశంతో శక్తిపీఠ యాత్రను ఏర్పాటు చేసినట్లు భారతీయ రైల్వే భారత్ గౌరవ్ రైల్ ప్రాడక్ట్ డైరెక్టర్ జి విఘ్నేష్ తెలిపారు. యాత్రికులు 935502105116 నెంబర్ కి కాల్ చేసి యాత్ర టికెట్స్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత్ గౌరవ్ రైలు, సౌత్ స్టార్ రైల్ భారతదేశంలోని అతిపెద్ద టూరిస్టు రైలు ఆపరేటర్ 2 టైమ్స్ గలదని, గయాలో ఆషాఢ అమావాస్య సందర్భంగా పిండదానం చేసే ప్రత్యేక అవకాశంతో శక్తిపీఠ యాత్రను ఏర్పాటు చేశామని, ఈ ట్రైన్ కామాఖ్య, పూరి, కోల్కతా, గయా, కాళీ, అయోధ్య మరియు ప్రయాగ్న వరకు ప్రయాణించనున్నట్లు తెలిపారు. ఈ ప్యాకేజీ జూలై 16, 2025 నుండి ప్రారంభమవుతుందన్నారు. ఈ రైలు గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల మరియు విజయవాడ నుండి పర్యాటకులు ఎక్కడానికి వీలు కల్పిస్తుందన్నారు. టూర్ ప్యాకేజీ మొత్తం ఎస్ఎల్ 27,000 రూపాయలు, 3AC 44,050 రూపాయలు, సెకండ్ ఏసీ 53,500 రూపాయలు, ఫస్ట్ క్లాస్ ఏసీ 59,750 రూపాయలని చెప్పారు. ఈ ట్రైన్ 12 రోజుల పాటు నడుస్తుందని, దారి పొడవునా యాత్ర విశేషాలను వివరించేందుకు పిఏ సిస్టమ్స్, కోచ్, సెక్యూరిటీ అండ్ టూర్ మేనేజర్లు, ట్రావెల్ ఇన్సూరెన్స్, వసతి, సందర్శన మరియు బస్సు, 3 పూటల భోజనం సహా వివిధ రకాల సౌకర్యాలను కలిగి ఉందన్నారు. యాత్రికులు ఎల్టీసీ, ఎల్ఎఫ్సి సౌకర్యాన్ని కూడా పొందవచ్చన్నారు. ఈ ప్యాకేజీలో భారతీయ రైల్వేలు 33% సబ్సిడీ కలిగి ఉందన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు మిథుల. 2022లో మొదటిసారిగా భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ని ఇంట్రడ్యూస్ చేసింది మన ఇండియన్ రైల్వేస్. సో దాని కింద మేము టూరిస్ట్ ట్రైన్ ఆపరేటర్స్, ఫస్ట్ టూరిస్ట్ ట్రైన్ ఆపరేటర్స్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు మనకు ఆషాఢ మాసం సందర్భంగా శక్తిపీఠ యాత్రని ఫస్ట్ టైం విజయవాడ నుంచి తీసుకెళ్తున్నాం అన్నమాట. దీంట్లో చూసుకుంటే మీకు కామాఖ్య శక్తిపీఠం చాలా ముఖ్యమైన శక్తిపీఠం మన భారతదేశంలో. అలాగే మీకు పూరి, కలకత్తా, గయా, కాశీ, అయోధ్య, ప్రయాగ్ లో కూడా శక్తిపీఠాన్ని కూడా కవర్ చేస్తున్నాము. అలాగే అమావాస్య నాడు మనకు పూర్వీకులకు పిండదానం చేసే అవకాశం కూడా కల్పిస్తున్నాం. ఇది చూసుకుంటే మనకు 17వ తేదీన విజయవాడ నుంచి ట్రైన్ బయలుదేరుతుంది. మనకు దీంట్లో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ అలాగే నాన్ ఏసీ స్లీపర్ అవైలబుల్ ఉన్నాయి. మనకు దీంట్లో ఫస్ట్ ఏసీ చూసుకుంటే 59,750 రూపాయలు పడుతుంది. అలాగే సెకండ్ ఏసీ 53,500, థర్డ్ ఏసీ 44,050 రూపాయలు, అలాగే నాన్ ఏసీ స్లీపర్ 25,000 పడుతుంది. దీంట్లో ఏంటంటే మీకు ట్రైన్ టికెట్, ఏసీ తరగతుల వాళ్ళకి ఏసీ అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్ వస్తుంది. అలాగే నాన్ ఏసీ వాళ్ళకి అకామిడేషన్ వచ్చి హాల్ అకామిడేషన్, అలాగే నాన్ ఏసీ ట్రాన్స్పోర్ట్ వస్తుంది.
దీంట్లో మీకు ఏంటంటే ప్యాక్డ్ ఫుడ్ రాదు, నార్మల్ ట్రైన్స్ లో వచ్చినట్టుగా మనకు ప్యాక్డ్ ఫుడ్ రాదు. మన ప్యాంట్రీ కార్ లోనే అప్పటికప్పుడు మనకు వండి మన సీట్ దగ్గరకే మనకు ఫుడ్ వస్తుంది. అలాగే బయట ఉన్నప్పుడు కూడా మనకు కుక్ చేసి మనకు ఫుడ్ ఇస్తారు. అలాగే దీంతో పాటు మీకు ట్రాన్స్పోర్ట్, అకామిడేషన్, 3 పూట్ల భోజనం, ట్రావెల్ ఇన్సూరెన్స్, సెక్యూరిటీ, టూర్ మేనేజర్ మనకు ప్రతి ఒక్క కోచ్ ఉంటారు. ఇది మనకు సీనియర్ సిటిజన్ ఫ్రెండ్లీ ట్రైన్. మనకు ప్రతి కోచ్ కి టూర్ మేనేజర్ ఉన్నందువల్ల ఎక్కడ ప్రాబ్లమ్స్ అక్కడే రిజాల్వ్ అవుతాయి. అలాగే సెక్యూరిటీ ఉన్నందువల్ల మనం లగేజ్ మొత్తం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఆ రోజుకి ఏదైతే కావాలో అదొకటి తీసుకెళ్తే సరిపోతుంది, మిగతాదంతా మన ట్రైన్ పెడితే సరిపోతుంది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో సెంట్రల్ నియోజకవర్గంలో 240 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టామని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ సమస్యలపైన తనకు పరిపూర్ణ అవగాహన ఉందన్నారు. ఆయా సమస్యలన్నిటినీ పరిష్కరించి నియోజకవర్గాన్ని ఆదర్శ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. 63వ డివిజన్ పాత రాజీవ్ నగర్ లో హై స్కూల్ వద్ద 99 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే బోండా ఉమా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014-19 మధ్య కాలంలో తాను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు పాత రాజీవ్ నగర్ ప్రాంత వాసులకు ఉపయోగపడేలా కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. కళ్యాణ మండపం నిర్మాణాన్ని పూర్తి చేయలేదని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థ నిర్లక్ష్యానికి మొండి గోడలే నిదర్శనమని బోండా ఉమా అన్నారు. మరలా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి రావడంతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టి శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. నియోజకవర్గంలో ఏడాది కాలంలో 240 కోట్ల రూపాయల మేర అభివృద్ధి పనులు ప్రారంభించి ఇప్పటికే కొన్ని పూర్తి చేసినట్లు బోండా ఉమా తెలిపారు. 2014-2019 నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ వెనకాల ఉన్నటువంటి సగంలో ఆగిపోయినటువంటి కళ్యాణ మండపం ఆ రోజు ఈ పాత రాజీవ్ నగర్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద వర్గాలు మరి పెళ్ళిళ్ళు కానీ లేదంటే ఫంక్షన్లు కానీ ఓణీలు కానీ లేదంటే దశదిన కర్మలు చనిపోయినప్పుడు కానీ రోడ్ల మీద చేసుకుంటా ఉన్నారు. వాళ్ళకి ఒక కమ్యూనిటీ వాళ్ళు గౌరవప్రదంగా పేదవాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో పెళ్లిని చక్కగా చేసుకోవాలని ఈ కమ్యూనిటీ హాల్ని ఈ ప్రాంత వాసుల కోసం అప్పుడు నేను శాంక్షన్ చేయించి మరి పిల్లర్లు కూడా లేపించి పూర్తయిపోయే కళ్యాణ మండపాన్ని ప్రభుత్వం మారింది. గత ప్రభుత్వం గత శాసనసభ్యుడు ఏమాత్రం కూడా ఈ ప్రాంత అభివృద్ధి మీద ఈ ప్రాంత ప్రజల సౌకర్యాల మీద దృష్టి పెట్టాల. దానికి ఈ మొండి గోడలే ఇవాళ నిదర్శనం. మళ్ళా నేను శాసనసభ్యుడైనాక ఈరోజు అద్భుతమైనటువంటి ప్లాన్తో 99 లక్షల రూపాయలు పెట్టి ఇవాళ ఇక్కడ పాత రాజీవ్ నగర్లో ఈ కమ్యూనిటీ హాల్ని టేకప్ చేసాం. బ్రహ్మాండమైనటువంటి సదుపాయాలతో వీళ్ళకి ఇప్పుడే అధికారులకి ఆదేశాలు ఇచ్చాం. చక్కటి సదుపాయాలతో ఏ మాత్రం కూడా వీళ్ళకి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రూము, అలాగే ఈ సైజు కూడా పెంచి దాన్ని అట్లాగే పైకి మెట్లు, మళ్ళీ వంటలు చేసుకోవడానికి కిచెన్ రూము అన్నీ కూడా ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా గేట్లు, ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా అంతా దుర్భరమైన పరిస్థితిలో ఉంది. ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా మొత్తం తీసేయమని చెప్పాం. కొత్త కాంపౌండ్ వాళ్ళు దీన్ని బ్రహ్మాండంగా చేసి సమ్మర్లో ఓపెన్లో ఫంక్షన్లు చేసుకునేటట్టుగా అలాగే అన్ని రకాలుగా ఇండోర్లో ఫంక్షన్ చేసేటట్టుగా దీన్ని ఇవాళ శంకుస్థాపన చేయటం సంతోషం. ఈ ప్రాంతం మా మహిళలందరూ కూడా చక్కటి సంతోషంతో ఆనందిస్తున్నారు. ప్రతి డివిజన్ సమస్యలు మాకు అవగాహనలో ఉన్నాయి. ఆ డివిజన్లో ఏ సమస్యని పరిష్కరించాలనేది ఒక ప్రణాళికాబద్ధంగా ఈ సంవత్సరం పూర్తయిన సందర్భంలో 240 కోట్ల రూపాయలతో ఇప్పటికీ అభివృద్ధి పనులకి కేటాయించాం. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన తరువాత నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు ఎటువంటి కార్యాచరణ తీసుకోకపోవడం బాధాకరమని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదా ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించాలని కోరుతూ జూన్ 15 నుంచి జూలై 15 వరకు వార్డు, గ్రామ, మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు నిరుద్యోగుల నుండి అప్లికేషన్లు, దరఖాస్తులు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను గాంధీనగర్లోని దాసరి భవన్లో ఆవిష్కరించారు. నా పేరు పరచూరి రాజేంద్ర బాబు, అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి నిరుద్యోగుల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచింది. కానీ నిరుద్యోగ భృతికి సంబంధించి ఏ రకమైనటువంటి విధానాలను ప్రకటించడం కానీ, కనీసం ఒక సమీక్షా సమావేశం నిర్వహించడం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు చేపట్టలేదు. నిన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు సూపర్ 6లో అన్ని రకాల హామీలని మేము నెరవేర్చాము, సూపర్ 6 గురించి ఎవరూ మాట్లాడొద్దని చెప్పేసి చెప్పడాన్ని మేము ఏఐవైఎఫ్గా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి 12 నెలల కాలంగా నిరుద్యోగ యువతకు ఇస్తామన్నటువంటి నిరుద్యోగ భృతి బకాయి 36,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని మీడియా సమావేశం ద్వారా మేము కోరుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి లేదా ఉద్యోగం ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి కోరుతూ జూన్ 15వ తారీఖు నుండి జూలై 15వ తారీఖు వరకు వార్డు స్థాయి నుండి మండల స్థాయి, గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అన్ని జిల్లాల్లో కూడా నిరుద్యోగ యువత ద్వారా అప్లికేషన్లు, దరఖాస్తులు నమోదు కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరి దగ్గర నుంచి కూడా వారు చదువుకున్నటువంటి చదువులకు తగ్గట్టుగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి దరఖాస్తులు ఏఐవైఎఫ్గా మేము నమోదు చేయించి కలెక్టర్లకి సామూహికంగా అందజేసేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ యువత ఎక్కువగా పాల్గొవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పటికైనా సంవత్సర కాలం గడిచిన తర్వాతైనా నిరుద్యోగుల గురించి ఆలోచించి నిరుద్యోగ భృతి ఇవ్వాలని, అదేవిధంగా 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ ధ్యేయం. మీ చదువుకి తగ్గట్టుగా మీకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఇంటి దగ్గర నుండే మీరు లక్షలు సంపాదించేటటువంటి విధంగా ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. సంవత్సర కాలంలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించాలి, కానీ 4 ఉద్యోగాలు కూడా కల్పించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడాలని, త్వరలో జరగబోయేటటువంటి కేబినెట్ సమావేశంలో నిరుద్యోగుల గురించి చర్చించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను హరించడమే కాకుండా వారిని బానిసలుగా మార్చేందుకు ప్రయత్నిస్తుందని సిఐటియు నాయకులు ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. 12 రాష్ట్రాలలో పని సమయాలను పెంచుతూ నిర్ణయాలు తీసుకుని అమలు చేసేందుకు చూడడం దారుణమన్నారు. ఎంఈవికే భవన్లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు, రవీంద్రనాథ్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టేందుకు ప్రణాళికలు చేస్తున్నామన్నారు. కార్మికులను బానిసలుగా మార్చే ఈ చట్టాలను రద్దు చేయాలన్నారు. కార్మికుల హక్కులు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, జూలై 9 సమ్మెకు సన్నద్ధం చేయాలని కార్మిక సంఘాలను పిలుపునిస్తున్నామన్నారు. ప్రచార కార్యక్రమాలు, ర్యాలీలు జూన్ 30 నుంచి చేపడుతున్నామని తెలిపారు. మీడియా సమావేశంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు తరపున వి ఉమామహేశ్వరరావు, ఏ వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఏఐటిసి తరపున రవీంద్రనాథ్, వెంకట సుబ్బయ్య, మూలే సాంబశివరావు వీళ్ళు పాల్గొన్నారు. ఐఎఫ్టియు నుండి పోలారి గారు పాల్గొన్నారు. ఐఎఫ్టియు నుండి రామకృష్ణ గారు, టియుసిఏ నుండి ప్రసాద్ గారు, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రవికుమార్ గారు, రామకృష్ణ, రాజేష్ పాల్గొన్నారు. హెచ్ఎంఎస్ నుండి త్రినాథ్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వీళ్ళు పాల్గొన్నారు. వీళ్ళు కాకుండా ఇక్కడికి రానటువంటి ఇతర సంఘాలు ఐఎన్టీయూసీ, అదే రకంగా ఏఐసిటియు వీళ్ళంతా కూడా ఏంటంటే ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకి మద్దతును ప్రకటించారు. ప్రధానంగా ఈరోజు ఇందులో 2 ప్రధానమైనటువంటి విషయాల్ని ఇక్కడ మేము చర్చించాం. ఒకటి,
కేంద్ర ప్రభుత్వం కార్మికుల యొక్క హక్కుల్ని హరించి కార్మికుల్ని కట్టుబానిసలుగా చేసేటటువంటి 4 లేబర్ కోడ్స్ని తీసుకొచ్చింది. తీసుకురావటమే కాదు, వీటిని మొత్తం అన్ని రాష్ట్రాల్లోనూ అమలు జరపమనమని ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించింది. దీనికి అనుగుణంగా అనేక రాష్ట్రాల్లో మిత్రులారా, రావులపల్లి రవీంద్రనాథ్ ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు. ఈ సమావేశం 2 అంశాలపైన చర్చ జరిగింది. ఒక అంశం జూలై 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెకు సంబంధించినటువంటి వివరాలు మీకు వెల్లడించడం జరిగింది. రెండవది, ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయింది. ఈ సంవత్సరం ముందు అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకపోగా మరింత జటిలమయ్యేటటువంటి, మరింత భారమయ్యేటటువంటి నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రధానంగా కార్మిక వర్గానికి మరింత భారమయ్యేటటువంటి నిర్ణయాలే కాకుండా ఇబ్బందులు పడేటటువంటి నిర్ణయాలు కూడా చేస్తుంది. చెప్పినటువంటి వాగ్దానాలు లేదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ప్రామిసులు ఏవి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. అందువల్ల వీటిల్లో ప్రధానంగా నిన్న 4వ తేదీ జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం పోరాటం చేసి 8 గంటల పని విధానం సాధించుకొని అది ప్రపంచవ్యాప్తంగా కూడా అంగీకరించబడి అన్ని దేశాలు కూడా అమలు పరుస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి ఏం గుర్తొచ్చిందో నిన్న 4వ తేదీ కేబినెట్లో 8 గంటల పని విధానాన్ని 10 గంటలకు మారుస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. రెండవది, మహిళలు స్వతంత్ర వాళ్ళ ఇష్టపూర్వకంగా రాత్రిపూట డ్యూటీలు చేయొచ్చు, కానీ రాత్రిపూట డ్యూటీలు చేయాలనేటటువంటిది కూడా అది ఒక నిర్ణయంగా చేసి మహిళలందరినీ కూడా ఇబ్బంది పరిచేటటువంటి పనులు రెండవది అది చేస్తూ ఉన్నారు. మూడవది, సంక్షేమ పథకాలు అందరికీ వర్తింపజేస్తామని పెద్ద ఎత్తున ప్రచారాలు జరిగాయి. మాకు సమ్మె సందర్భంలో ఈ సంక్షేమ పథకాలు స్కీమ్ వర్కర్లకి, మున్సిపల్ వర్కర్స్కి, హెల్త్ వర్కర్స్కి, కాంట్రాక్ట్ వర్కర్ అందరికి కూడా వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. కానీ నిన్ననే తల్లికి వందనం ప్రకటన చేశారు. ఈ తల్లికి వందనం కూడా ఈ రకాల ఆ కార్మిక వర్గానికి సంబంధించినటువంటి ఏ వర్గానికి కూడా తల్లికి వందనం దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. అందుకని ఈ 3 అంశాలపైన, పని గంటల పెంపుదల పైన, మహిళల్ని రాత్రిపూట పనిలో పెట్టుకోవడం పైన, పని చేయాలనే నిబంధన పైన, ఈ సంక్షేమ పథకాలు అందరికీ వర్తింపజేయాలనేటటువంటి అంశాలపైన ఈ నెల 20వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్మిక సంఘాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వర్గం మీద దాడి చేస్తూ ఉంది. 10 గంటలు పెంచింది. జూన్ 4న సమావేశం వేసుకుని క్యాబినెట్ తీర్మానం చేసింది. 10 గంటలు పెంచుతూ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 20వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేయాలని పిలిపిస్తూ ఉన్నాం అందరం కలిసి. అదే రకంగా ఈ లోపుగా ఎమ్మెల్యేలకి, మంత్రులు కూడా మెమోరాండం అని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అసంఘటిత కార్మికులు, ప్రధానంగా ఆశా అంగన్వాడీ వర్కర్లు కానీ కాంట్రాక్ట్ కార్మికులకి సంక్షేమ పథకాలు అమలు జరగకుండా వ్యవహారం చేస్తూ ఉంది. పట్టణాల్లో 12,000 రూపాయల ఆదాయం ఉంటే దాటితే పథకాలు ఇవ్వమంటా ఉన్నారు. ఇవాళ 12,000 రూపాయల ఆదాయం నగరాల్లో ఏ మేర సరిపోతుంది? ఇవాళ ఇంటద్దులో 6,000, 7,000 రూపాయలు కనీసం ఉన్న పరిస్థితుల్లో నువ్వు మరి ఏం సంపాదిస్తారు, ఏం ఖర్చు పెట్టుకుంటారో చూసుకోకుండా 12,000 చేయడానికి వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇవాళ 26,000 రూపాయలు మినిమం వేసి అది కనీస వేతనం కోరుతా ఉన్నాం. 16,000, 15,000 ప్రభుత్వం కొంచెం అట్లా ఇస్తూ ఉంది. మరి ఆ పరిస్థితులు ఈ రకంగా అనేక మందికి సంక్షేమ పథకం చేస్తూ ఉంది. చర్య వ్యతిరేకిస్తూ ఉన్నాం. వాళ్ళు ఇంకా అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరన్నా సూపర్ 6 పథకాలు అయిపోయినాయి, ఇంకెవరన్నా ఆ విషయం మాట్లాడితే 4 కోస్తాం రకంగా చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది సరైనది కాదు, వ్యతిరేకిస్తూ ఉన్నాం. అందరికీ సంక్షేమ పథకం అందే రకంగా హామీ ఇచ్చిన విధంగా హామీ నమోదు కోరుతా ఉన్నాం. మేము ఏదైతే రేపు రాబోయే సమ్మె కాలంలో ఈ సమ్మెలో ఇది జాతీయ వ్యాప్త సమ్మె అయినా ఆ సమ్మెలో రాష్ట్ర ప్రభుత్వ విధానం కూడా వ్యతిరేక విధానం కూడా బంద్లో పెట్టి మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు విశ్వనాథ రవి, వైఎస్ఆర్టీయూసీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిని. ఈ రోజున ఈ సమావేశంలో యొక్క నిర్ణయాలు నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు చెప్పారు. ఈ రాష్ట్రంలో కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి ఉన్న కార్మిక శ్రమ దోపిడీని మరింత పెంచే విధంగా, కార్మికులు రోడ్డు మీద పడేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ సమావేశం నిర్ణయం తీసుకుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకున్నటువంటి కార్మిక చట్ట వ్యతిరేక చట్టాలను కూడా మనం వ్యతిరేకిస్తూ జూలై 9 జరిగే సమ్మెను సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ ప్రత్యక్షంగా పాల్గొంటామని వారు తెలియజేస్తూ కార్మికులు సమాయత్తం కావాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఎం రామకృష్ణ, ఐఎఫ్టి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం
కార్మికులకు ఇచ్చినటువంటి హామీలని, అలాగే అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకుండా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు ఏదైతే ఉన్నాయో ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా అమలు చేయకపోయినా కానీ దాన్ని ఇక్కడ అమలు చేయడానికి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం సిద్ధం అవుతుంది. ఇది సరైనది కాదు. అట్లాగే ప్రవేశపెట్టినటువంటి పథకాల్లో కూడా అలాగే ఆర్థిక అసమానతలుగా ఉన్నటువంటి వాళ్ళకి మొన్న ప్రవేశపెట్టినటువంటి తల్లికి వందనం అంటే పథకం కనీస వేతన చట్టంలో ఉన్నటువంటి దాన్ని కూడా విస్మరించి, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను కూడా విస్మరించి ఈరోజు ఆ పథకంలో 12,000 రూపాయల కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి వర్తింపజేస్తామని చెప్పేసి తెలియజేయడం చాలా దురదృష్టకరం. ఇంకా మిగిలినటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఈ లేబర్ కోడ్లను రద్దు చేయటం, అట్లాగే ఈ పని గంటలు పెంచిన దానికి వ్యతిరేకంగా 20వ తారీఖున జరిగేటువంటి సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి అని కార్మికుల వర్గానికి పిలుపునిస్తామని మహిళా రాష్ట్ర కన్వీనర్ జూలై 9వ తేదీన జరిగేటటువంటి దేశవ్యాప్త సమ్మెలో రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రామిక మహిళలందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ప్రధానంగా స్కీమ్ వర్కర్లుగా ఉన్నటువంటి వాళ్ళకి కనీస వేతనాలు లేవు, చట్టబద్ధమైన సౌకర్యాలు లేవు. అలాగే ఉన్నటువంటి పని గంటలను కూడా పెంచేటటువంటి పని, లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మిక హక్కుల్ని కాలరాసేటటువంటి పని చేస్తూ ఉన్నారు. అందుకని ఈ లేబర్ కోడ్లు రద్దు, 8 గంటల పనిదినాన్ని కాపాడుకోవడానికి, ప్రజాధనాన్ని కార్పొరేటర్లకి దారాదత్తం చేసేటువంటి విధానాలకి వ్యతిరేకంగా ఈ సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో శ్రామిక మహిళలందరూ పాల్గొనాలని పిలుపునిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి మోడీ తెచ్చినటువంటి లేబర్ కోడ్లకు అనుగుణంగా రూల్స్ను రూపొందించాలి అనేటటువంటి పద్ధతిలో తాకీదులు ఇస్తే దాన్ని భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ముందడుగు వేయలేదు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో మోడీకి పెద్ద కొడుకును నిరూపించుకునేటటువంటి పని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. 4వ తేదీన జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో అత్యంత దుర్మార్గకరమైనటువంటి పద్ధతిలో తీర్మానాలు చేశారు, నిర్ణయాలు చేశారు. అందులో ప్రధానమైనది మహిళల్ని నైట్ షిఫ్టుల్లో పని చేయించాలనేది. 8 గంటల పనిదినాన్ని 10 గంటలకి మార్చేటటువంటి పని. సూపర్ 6 పేరుతోటి కూడా ఈరోజు అందరినీ మోసం చేసేటటువంటి పని చేస్తున్నారు. మొత్తం ఖజానా ఖాళీ అయ్యింది, అందుకని మేము ఏమి ఇవ్వలేమనే పేరుతో ఈ సంవత్సర కాలంగా ఏమి ఇవ్వకుండా ఓన్లీ పెన్షన్ మాత్రమే ఇచ్చారు, మిగిలినటువంటి ఏమి అమలు చేయలేదు. కానీ ఇప్పుడు తల్లికి వందనం కానీ మిగిలినటువంటి ఇచ్చేటప్పుడు గ్యాస్ ఇచ్చారు. ఎవరికి ఇప్పుడు డబ్బులు పడినటువంటి పరిస్థితి చాలా నామినల్గా పడ్డటువంటి పరిస్థితి. అందుకని ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చే పని లేదు. 42 రోజులు సమ్మె చేసినటువంటి అంగన్వాడీలకి వేతనాలు పెంచుతామని గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండి వాగ్దానం చేశాడు. కానీ ఇప్పటికి ఆ జీతాలు పెంచే పని చేయాలి. ఆశా వర్కర్లకి మేనిఫెస్టోలోనే 10,000 రూపాయలు సరిపో వాళ్ళకి కనీస వేతనాలు చెల్లిస్తామని పెట్టారు. కనీసం వాగ్దానాలు చేసినటువంటి జీవోలు కూడా ఇచ్చేటటువంటి పని చేయడం లేదు. మొత్తం శ్రామిక మహిళలుగా స్కీముల్లో పనిచేసేవాళ్ళు లక్షలాది మంది ఈరోజు అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి వాళ్ళకి వేతనాలు పెరగడం లేదు, ఒక పక్క ధరలు పెరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో కార్మిక వర్గం, ఉద్యోగ వర్గం అందరూ కూడా జూలై 9న జరిగేటటువంటి సమ్మెకి సన్నద్ధమవుతా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకి నిరసనగా కూడా జరిగేటటువంటి అన్ని రకాల కార్యక్రమాల్లో శ్రామిక మహిళలందరూ కూడా పాల్గొంటారని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠం అంశాన్ని కొన్ని వ్యక్తులు కుటుంబ వ్యవహారంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చేవూరి రామస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. పాలెపు శ్రీనివాసరావు తన స్వలాభం కోసం మఠం పరువు తీస్తున్నారని వ్యాఖ్యానించారు. పీఠాధిపతి ఎవరనే అంశంపై నిర్ణయం కోర్టు ద్వారా వెలువడుతుందని, అందరూ దానిని గౌరవించాలని సూచించారు. వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠం అంశాన్ని కొన్ని వ్యక్తులు కుటుంబ వ్యవహారంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చేవూరి రామస్వామి, బీసీ సంక్షేమ సంఘం నగర అధ్యక్షుడు చిప్పడ చందు ఆవేదన వ్యక్తం చేశారు. మఠం తమ జాతికి చెందిన పీఠమని స్పష్టంగా పేర్కొంటూ దాన్ని కాపాడుకోవడం తమ బాధ్యత అని తెలిపారు. ప్రస్తుతం వివాదం కోర్టులో ఉందని, కోర్టు నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని కోరారు. మఠం గురించి అనవసర వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పీఠాధిపతి ఎవరనే అంశంపై నిర్ణయం కోర్టు ద్వారా వెలువడుతుందని, అందరూ దానిని గౌరవించాలని సూచించారు. ఈ సందర్భంలో రాష్ట్ర నాయకులం పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ త్వరలోనే అటువంటి వాటికి చెక్ వేస్తామని పేర్కొన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం జనాభా తమాషా ప్రకారం విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గానికి
నిధులు, విధులు, పదవుల్లో న్యాయం చేయాలని కోరారు. ఎవరైతే పూర్వ మఠాధిపతులు ఉన్నారో వారు శివైక్యం చెందినాక తదుపరి వెంకటాద్రి స్వామివారికి మఠాధిపతిగా కేటాయించాలని అందరూ అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ గారు ఈ మఠాధిపతి నా కుమారుడికే చెయ్యాలి అనే ఒక వీలును బయటపెట్టడం, స్వామివారు నా కుమారుడికే మఠాధిపతి చేస్తానని చెప్పి వీలు రాశారని బయటపెట్టడం, ఇలాంటివి అనేక కార్యక్రమాలు మఠంలో జరగగా గవర్నమెంట్ వారు సిట్ పర్సన్ని ఏర్పాటు చేసి మఠం అభివృద్ధి ఎక్కడా కూడా తగ్గకుండా వారి కార్యక్రమాలు ముందు చేసుకుంటా పోతా ఈ మఠాధిపతి వ్యవహారం కోర్టులో వేయడం జరిగింది. ఎవరైతే రెండో భార్య మారుతి మహాలక్ష్మి గారు ఉన్నారో ఆ తుది తీర్పు వచ్చేదాకా వెయిట్ చేయకుండా ఈలోపు వారి సమీప బంధువు, ఆయన బెంగళూరులో ఉంటాడంట, ఆయన పేరు పాలేపు శ్రీనివాసు, గ్రూప్లలో కాబోయే మఠాధిపతి గురించి ఇష్టం వచ్చినట్టుగా ఆయనకి నచ్చినట్టుగా ఆయన గురించి అతి దారుణంగా గ్రూపుల్లో పెట్టి అల్లరి చేయడం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్టు? ఆల్ ఇండియా లెవెల్లో మా కమ్యూనిటీకి ఉన్న ఒకే ఒక మఠం వీరబ్రహ్మేంద్ర స్వామి గారి మఠం. అలాంటి మఠాన్ని ఈ విధంగా అల్లరి చేయడం ఎంతవరకు సబబు కాదు. నా విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. నా పేరు చెవురు రామస్వామి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం 562/73 రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. అలాగే రాష్ట్ర హైకోర్టు న్యాయవాదిగా నేను చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మీ అందరితో పంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకి 2021లో మన పూర్వ పీఠాధిపతులైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పీఠం కందిమల్లేపల్లి బ్రహ్మంగారి మఠం మనకున్నటువంటి ఆ పీఠాధిపతులుగా ఉన్న వెంకటేశ్వర స్వామి వారు 2021 మేలో శివైక్యం చెందిన తరువాత పీఠాధిపతి నియామకం అనేటటువంటి విషయంలో అక్కడ వచ్చినటువంటి కొన్ని సమస్యలు, ఆయన మొదటి భార్య సంతానం, అలాగే రెండో భార్యగా ఉన్నటువంటి మారుతి మహాలక్ష్మి అమ్మవారి యొక్క సంతానం, వీరికి సంబంధించి ఎవరు పీఠాధిపతులుగా కావాలి అనేటటువంటి విషయం గురించి మన ధార్మిక పరిషత్ వారు కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది. వారు మాట్లాడటం జరిగింది. పెద్దలు అందరూ కూడా అనేక రకాలుగా సంఘాల నుంచి కానీ అన్నీ మాట్లాడటం జరిగింది. అయితే ఆ కుటుంబంలో ఒక సరైనటువంటి అవగాహన అనేది కుదరకపోవటం వలన వీరు కోర్టును ఆశ్రయించటం, ప్రస్తుతం ఆ మ్యాటర్ హైకోర్టులో పెండింగ్లో ఉండటం అనేది మాత్రం వాస్తవంగా జరుగుతున్నటువంటి విషయం. అయితే ఇక్కడ అందరికీ కూడా తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా కూడా జరగబోతున్నటువంటి విషయం ఫలానా అని చెప్పేసి ఏదైనా సరే జరిగింది అని చెప్పినా మన అందరం కూడా వినేటటువంటి విషయం, ఇది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు అనేటటువంటి విషయం. అలాగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జరగబోయేటటువంటి విషయాల గురించి కాలజ్ఞానం రాసినటువంటి కాలజ్ఞానకర్త, సంఘ సంస్కర్త, అటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క మఠం ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఆయన సమాధి చేసినటువంటి మఠం బ్రహ్మంగారి మఠం. మాకున్నటువంటి పీఠం అదే. కాబట్టి ఆ పీఠ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దళితులపై దాడులు పెరిగాయని దళిత ప్రజా సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై స్పందించకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. తెనాలిలో దళిత యువకులపై పోలీసులు అమానుషంగా దాడి చేసిన ఘటనపై దళిత ప్రజా సంఘాలు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు, కేవీపీఎస్ నేతలు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు ఫ్రాన్సిస్ రాజు,
సామాజిక న్యాయ పోరాట వ్యవస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మే 5న తెనాలిలో 3 దళిత యువకులపై పోలీసులు అనాగరికంగా దాడి చేశారని, ఇప్పటికీ కోర్టులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించేందుకు ప్రయత్నించారని, దళితులపై పోలీసులు రౌడీయిజానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. గంజాయి వ్యాపారంలో ఉన్న వారిపై చర్యలు తీసుకోకుండా ఎస్సీ ఎస్టీ యువకులపై పీడీ యాక్ట్ వర్తింపచేస్తున్నారని తెలిపారు. హోంమంత్రి వంగలపూడి అనిత విజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. గ్రామాల్లో దళితులను బహిష్కరిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించలేదని అన్నారు. గంజాయి కేసుల్లో సినీ ప్రముఖులపై తలరాత తక్కువగా ఉందని, దళితులపై మాత్రం పోలీసులు దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. వాళ్ళ మీద కేసులుంటే కొడితే తప్పేంటని, చంద్రబాబు మీద కూడా కేసులు ఉన్నాయి. చంద్రబాబును కొడతారా? ఇక్కడున్న స్థానికంగా తెలుగుదేశం నాయకులు, మిగతా రాజకీయ పార్టీ నాయకులు అందరి మీద కేసులు ఉన్నాయి. అనేక మంది రౌడీ షీటర్లు ఉన్నారు. వాళ్ళని కొట్టగలరా? గంజాయి కేసు, గంజాయి అమ్మటానికి అవకాశం ఇచ్చింది ఎవరు? పాలకవర్గమే కదా. పాలకవర్గమే కదా. మీరు అమ్మిస్తుంటే అమ్మి మీకు కమిషన్ లేకపోతే మా బిడ్డల్ని ఆ సాకుతో మీరు మా బిడ్డలను చంపుతారనమాట. కాబట్టి తక్షణమే ఆ దాడి చేసిన సీఐల్ని అరెస్ట్ చేయాలి. వారి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. హోంమంత్రి అనిత గారు ఈ దళిత జాతికి క్షమాపణ చెప్పాలని, అదేవిధంగా మల్లం ఈ ఘటన తర్వాత మల్లం ఘటన గురించి, తిరుపతి ఘటన గురించి, ప్రకాశం జిల్లా అంబేద్కర్ బొమ్మ ఊరేగించే అడ్డుకున్న ఘటన గురించి, ఈ అన్ని ఘటనలు ఈ సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం దళిత మైనార్టీ జాతులకి గిఫ్ట్గా ఇస్తుంది. కాబట్టి మేము కూడా ఈ ప్రభుత్వానికి దళిత ప్రజా సంఘాలు ఏం గిఫ్ట్ ఇవ్వాలో భవిష్యత్ కార్యాచరణని ఈ రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత ప్రకటిస్తామని తెలియజేస్తూ, ఇప్పుడు పేరుపోగు వెంకటేశ్వర గారు ఎంఆర్పిఎస్ ఇంతవరకు ఉప ముఖ్యమంత్రి గారు దాని మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తమిళనాడులో జాలర్లు చనిపోతే ఆయనకి ఆత్మ క్షోభిస్తుందంట. ఆయనకి సనాతన క్షోభ. మాకు మల్లం గ్రామం చుట్టూ సనాతన కంచె వేశారు. ఆయన సనాతన కంచె వేసి మా గ్రామంలోకి, మా గ్రామస్తులకి, మా జాతి బిడ్డలకి ఏ ఉప్పు పప్పు కనీసం టీలు టిఫిన్లు కూడా ఇచ్చే అవకాశం లేకుండా చేశారు. ఇదే హాల్లో కోడికత్తి శ్రీలు గారిని వారం రోజుల్లో బెయిల్ తీసుకొచ్చాం. ఖచ్చితంగా తెనాలిలో మా బిడ్డలను కొట్టిన సిఐల్ని అరెస్ట్ చేయకపోతే ఖచ్చితంగా తెనాలి ఘటనకు సంబంధించిన, ఇప్పుడు ఆల్రెడీ మా చెన్నకేశవులు గారు దాని మీద సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. మొదటి ముద్దాయి నాదెండ్ల మనోహర్ గారు, రెండో ముద్దాయి డీజీపీ గారు, 3-4 ముద్దాయిలు ఆ సిఐలు, 5వ ముద్దాయి చిరంజీవి కన్నా వాళ్ళ మీద కేసు వేయడం జరిగింది. అది కాకుండా భౌతికంగా మేమేం చేస్తామనేది ఈ రౌండ్ టేబుల్ అనంతరం ప్రకటిస్తాం. తిరిగి పాల్గొనడం అనేది జరిగింది. ఈరోజు మా ముఖ్య ఉద్దేశం, గత నెల 5వ తేదీన తెనాలి నడి రోడ్డు మీద దళిత ముస్లిం యువకులను పోలీసులు బహిరంగంగా రోడ్డు మీద నిర్దాక్షిణ్యంగా అమానుషంగా వాళ్లను నొక్కిపట్టి కాళ్ళు మరి లాఠీ చార్జీ చేసినటువంటి ఆ పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలని, డిస్మిస్ చేయాలని, వాళ్ళని అరెస్ట్ చేయాలని ఇంతకుముందు మేము డిమాండ్ చేయటం జరిగింది. ఇప్పటి వరకు కూడా మరి ప్రభుత్వం వాళ్ళపైన చర్యలు తీసుకోలేదు. మరి ముఖ్యంగా వంగలపూడి వనిత హోంమంత్రి గారు ఆమె సమర్థించుకుంటుంది. బహుశా ఆమెకు కుల చైతన్యం లేదనుకుంటా. ఆమె ఒక రాజకీయ బానిసలాగా మాట్లాడుతూ ఉంది. ఈ రోజున ఎక్కడ ఏ ఘటనలు జరిగినా ప్రయోగించేది, మాట్లాడించేది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కూటమి ప్రభుత్వం సంక్షేమానికి గమ్యం చూపుతోందన్న మంత్రి పాదసారథి. మేనిఫెస్టోలో హామీలన్నీ పక్కాగా అమలు చేస్తున్నామని వెల్లడి. 57వ డివిజన్ న్యూ ఆర్ఆర్పేట రైలు గేటు వద్ద అవుట్ఫాల్ డ్రైన్ ను శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోండా ఉమ. నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు వేగంగా చేస్తున్నామని స్పష్టం.
నోవెటెల్ సమీపంలో పికిల్ బాల్ కోర్టును ప్రారంభించిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ క్రీడను పరిచయం చేస్తూ కోర్టు ఏర్పాటు చేయడం అభినందనీయమన్న యువనేత. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీ న్యూస్.